వాణిజ్య సరళిలో సాగయ్యే దుంపజాతి కూరగాయ పంటల్లో కందను ప్రధానంగా చెప్పుకోవచ్చు. కంద ఎక్కువగా గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో అధికంగా సాగులో ఉంది. కంద పంటలో ఎక్కువ శాతం విత్తనానికే పెట్టుబడవుతుంది. కాబట్టి రైతులు విత్తనం ఎంపిక దగ్గర నుంచి ప్రతి దశలోనూ శాస్త్రీయతను జోడించినట్లయితే ఎకరాకు 60 టన్నుల వరకు అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంది. చాలా వరకు రైతులు దుంపలను నాటగా ప్రస్తుతం పంట సాగులో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులేంటో ఇప్పుడు చూద్దాం. ఈ మధ్య కాలంలో రైతులు కూరగాయల పంటలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇంటి బయట, ఇంటి మీద ఎక్కడైనా సులువుగా కూరగాయల్ని సాగు చేస్తున్నారు. అలాంటి పంటలో కంద సాగు ఒకటి. ఈ కంద పంట ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లోని ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, విజయనగరం జిల్లాలో అధికంగా సాగు చేస్తారు రైతులు. ఇటు తెలంగాణలో ఎక్కువగా ఖమ్మం జిల్లాలో సాగు చేస్తారు. ఈ పంట సాగు మే, జూన్ నెలలో మొదలు పెడతారు. అటు గోదావరి జిల్లాల్లో నవంబర్, డిసెంబర్ నెలలో కంద నాటుతుంటారు. రైతులు విత్తనాల దగ్గర నుంచి ప్రతి దశలో జాగ్రత్తలు పాటిస్తే ఎకరాకు 60 నుండి 65 టన్నుల వరకు దిగుబడిని తీయవచ్చు. అయితే ఇప్పటికే నాటిన ప్రాంతాల్లో ఎలాంటి యాజమాన్యం చేపట్టాలి, చీడపీడల నివారణకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మమత. ముఖ్యంగా మన రాష్ట్రంలో చూసుకున్న దుంపజాతి పంటలో చూసుకున్నట్లయితే కంద చాలా ముఖ్యమైనది. ఎందుకంటే కంద పంటకి వాణిజ్యపరంగా కూడా చాలా ప్రాముఖ్యత ఉన్నది. ముఖ్యంగా కంద సాగులో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనకి మంచి దిగుబడులు పొందటానికి అవకాశం ఉంది. ప్రధానంగా రకాల్లో చూసుకున్నట్లయితే మనకి గజేంద్ర అనే రకం ఉంది. ఇది భారతదేశంలోనే చాలా ప్రాచుర్యం పొందినటువంటి ఈ రకము. ఈ రకమును మన ఉద్యాన పరిశోధనా స్థానము కొవ్వూరు నుంచి 1991 సంవత్సరంలో విడుదల చేయడం జరిగింది. ఈ రకము ఏంటంటే అధిక దిగుబడి అంటే ఇంచుమించు హెక్టార్కు చూసుకున్నట్లయితే 60 నుంచి 65 టన్నుల దిగుబడిని ఇస్తుంది. అంతేకాకుండా ఇది కాల వ్యవధి చూసుకున్నట్లయితే 180 రోజుల నుంచి 210 రోజుల వరకు కూడా దీని యొక్క పంట కాల పరిమితి. ముఖ్యంగా ఈ రకము ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేయడానికి అంటే ఎగుమతికి కూడా చాలా అనువైనటువంటి రకము. ఎందువల్లంటే ముఖ్యంగా ఇందులో మనకి కందలో చూసుకున్నట్లయితే దురదను కలిగించేటువంటి ఆక్సలేట్ల శాతము చాలా తక్కువగా ఉంటుంది ఈ రకంలో. దాని కారణం చేతే మనకి ఈ రకం అనేది బాగా ప్రాచుర్యం పొందింది. అంతేకాకుండా ఈ గజేంద్ర అనే రకంలో మిగిలిన పిండి పదార్థం కానివ్వండి, అలాగే ఖనిజ లవణాలు, ముఖ్యంగా విటమిన్లు, విటమిన్ ఏ కూడా ఎక్కువగా ఉండటం గమనించడమైనది. ముఖ్యంగా కంద సాగు చేసుకున్నటువంటి కాలాన్ని కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మే, జూన్ నెలలో నాటుకోవచ్చు. అయితే కృష్ణా, గుంటూరు, అలాగే విజయనగరం కానీ విశాఖపట్నం జిల్లాల్లో అయితే మనము వర్షాధారంగా మే, జూన్ నెలలో నాటుకోవటం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఏంటంటే ఎక్కువగా నవంబర్, డిసెంబర్ నెలలో నాటుకోవటం అనేది ఆనవాయితీగా వస్తుంది. ముఖ్యంగా నేలలు చూసుకున్నట్లయితే మనకి కందకు బాగా సారవంతమైనటువంటి నేలలు, అలాగే మురుగునీటి సదుపాయం బాగా ఉండేటువంటి నేలలు చాలా ముఖ్యము. ఎందుకంటే కంద బరువైన నేలల్లోనే ఎక్కువగా మనకి దిగుబడి ఇవ్వడానికి అవకాశం ఉంది. అయితే ఏదైతే నేలలో మనము కంద సాగు చేస్తున్నామో ఆయా నేలల్ని బాగా దుక్కి చేసుకుని మనము వర్షాలు పడిన తర్వాత మనము నాటుకోవటం అనేది మంచిది. ఇక మనకి విత్తన మోతాదు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ కందలో ఈ విత్తన మోతాదు అనేది చాలా ఎక్కువగా అవసరం అవుతుంది. ఎందుకంటే ఇది దుంప కాబట్టి 4.5 నుంచి 5 టన్నుల వరకు కూడా ఒక ఎకరానికి విత్తనం అవసరం అవుతుంది. ముఖ్యంగా అందుకంటే ఈ కందలో మనకి ప్రధానమైన సమస్య ఏంటంటే ఈ విత్తనం యొక్క ఖర్చు. దీనిపై ఇంచుమించు రైతుకు చూసుకున్నట్లయితే ఒక్క విత్తనం మీదే ₹1,00,000 నుంచి ₹1,20,000 వరకు కూడా దాని యొక్క రేటును బట్టి ఆధారపడి ఉంటుందన్నమాట. రైతులే కనుక సొంతంగా విత్తనోత్పత్తి చేసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. దీని కొరకు ఏంటంటే మనము విత్తనంగా మనం తోటలను వేసుకోవాలనుకుంటే
కందను ముక్కలు అంటే 100 గ్రాముల నుంచి 150 గ్రాములు ఉండేటట్లుగా చిన్న చిన్న ముక్కలుగా అంటే కన్ను బాగా ఉండేటట్టుగా ముక్కలుగా కత్తిరించుకుని ఆ ముక్కలను మనము 45 నుంచి 30 సెంటీమీటర్లు దూరంలో నాటుకున్నట్టంటే వరుసకు 45 సెంటీమీటర్లు మొక్కకి 30 సెంటీమీటర్ల దూరంలో ఉండేటట్టుగా నాటుకున్నట్లయితే మనకి ఎకరానికి సరిపడా విత్తనం కావాలంటే మనం 25 సెంట్లో కనుక వేసుకున్నట్లయితే మనకి ఎకరానికి సరిపడా విత్తనం వస్తుందన్నమాట. ముఖ్యంగా ఏంటంటే ఖరీఫ్లో 300 నుంచి 450 గ్రాముల వరకు కూడా విత్తనం వేసుకోవాలి. ఇకపోతే అన్ని పంటల్లాగానే మనము ఈ కందులో కూడా విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ఎక్కువగా ముఖ్యంగా కాండం కుళ్ళు కానీ దుంప కుళ్ళు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఏదైతే మనము విత్తనాన్ని నాటుకునే ముందుగా ఈ కాప్రాక్సిక్లోరైడ్ అనే మందు 5 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపినటువంటి మందు ద్రావణంలో ఈ మొక్కలను ఏదైతే మనం చెప్పినటువంటి సైజు పరిమాణం ఉన్నటువంటి మొక్కలను ఆ విత్తన శుద్ధి ద్రావణంలో ముంచి ఒక 15 నిమిషాలు ముంచి నాటినట్లయితే మనకి పంట తొలిదశలో వచ్చేటువంటి తెగుళ్లను మనము సమర్థవంతంగా నివారించుకోవటానికి అవకాశం ఉంది. కంద పూర్తిగా మొలకెత్తడానికి దాదాపు 1 రోజుల సమయం పడుతుంది. అయితే కందలో అంతర కృషి చేయడానికి పెద్దగా అవకాశం ఉండదు. కలుపు ఎక్కువగా వచ్చే భూముల్లో మొదటి దఫా తడి ఇచ్చిన తరువాత కలుపు మందులను పిచికారీ చేసి అరికట్టాలి. అలాగే సిఫార్సు చేసిన మేరకు ఎరువులను సమయానుకూలంగా అందించాలి. ముఖ్యంగా ఈ కందులో చూసుకున్నట్లయితే మనము దుంప నాటిన తర్వాత 35 నుంచి 40 రోజుల వరకు కూడా అంటే ఎంత బాగా ఆరిన దుంపను మనం విత్తనంగా వాడాము అనే దాన్ని బట్టి మనకి 35 నుంచి 40 రోజుల సమయం పడుతుంది. ఖచ్చితంగా మనకి కలుపు సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనము దుంపలు నాటిన వెంటనే మొదటిసారి తడి ఇచ్చిన తర్వాత ఈ బిటాక్లోర్ అనేటువంటి కలుపు మందును 2 లీటర్లు 1 ఎకరానికి చొప్పున కలుపుకుని బాగా తడిసేటట్లుగా పిచికారీ చేసుకోవాలి. కందలో వచ్చేటువంటి కలుపు సమస్యను మనము సమర్థవంతంగా నివారించుకోవటానికి అవకాశం ఉంది. ఇకపోతే మనకి కందలో ఎరువుల యాజమాన్యం గురించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ కందకు చాలా ఎక్కువ మోతాదులో ఎరువులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది బరువేల నేలలో వేసినప్పటికీ కూడా. దీని కొరకు ఏంటంటే మనము ఆఖరి దుక్కిలో బాగా చివికినటువంటి పశువుల ఎరువును 10 టన్నులు 1 ఎకరానికి చొప్పున వేసుకోవాలి. దాంతో పాటుగా 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువును అంటే భాస్వర ఎరువును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో ఆఖరి దుక్కిలో పశువుల ఎరువుతో పాటుగా వేసుకోవాలి. అలాగే మనం చెప్పుకున్నట్లుగా కంద మొలకెత్తడానికి మనకి సమయం పడుతుంది కాబట్టి మొదటి దఫా ఎరువులను అంటే మొత్తంగా చూసుకున్నట్లయితే నత్రజని ఎరువును యూరియా రూపంలో 1 ఎకరానికి 220 కిలోల యూరియా, అలాగే పొటాష్ను మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో 170 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఎరువులను దుంప మొలకెత్తిన తర్వాత అంటే దుంప నాటిన తర్వాత కాకుండా మొలకెత్తిన తర్వాత 50% వరకు కూడా మొలకలు వచ్చిన తర్వాత 40 రోజులు 80 రోజులు అలాగే 120 రోజులకి 3 దఫాలుగా 3 సమభాగాలుగా చేసుకుని యూరియా పొటాష్ ఎరువులను ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. ఈ రకంగా ఇచ్చినట్లయితే మనకి మంచి దిగుబడులు రావడానికి ఉంది. ఏదైతే సూచించిన మోతాదులో 75% ఎరువులను రసాయన ఎరువుల రూపంలోను అలాగే 25% ఎరువులను సేంద్రియ ఎరువుల రూపంలో అంటే అజోస్పైరలం కానీ అజిటోబ్యాక్టర్ కానీ 1 ఎకరానికి 2 కిలోలు చొప్పున వేసుకున్నట్లయితే కూడా మనకి సరిపోతుంది. అంటే మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంది.